మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్కి ముందు మనం చేసుకునేటువంటి షుగర్ టెస్ట్ అన్నమాట. సో చాలా మందికి మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉంటుంది, అలాగే కొంతమందికి వర్కౌట్స్ చేసే అలవాటు కూడా ఉంటుంది. సో ఈ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత షుగర్ టెస్ట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అలా చేసుకుంటే ఏమైనా మార్పులు అందులో కనిపిస్తాయా, లేదనంటే బిఫోరే చేసుకోవాలా? సో ఇలా చాలా మందికి చాలా రకాల డౌట్స్ కూడా ఉంటాయి. సో ఈ డౌట్స్ని క్లియర్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవిశంకర్ గారు, ఎండోక్రినాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. నమస్తే సార్. ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ చాలా మందికి ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఏం తినకుండా ఏం తాగకుండానే ముందే చేసేసుకోవాలి టెస్ట్ అని అనుకుంటూ ఉంటారు. సో అలానే చాలా మంది పాటిస్తూ కూడా ఉన్నారు. అయితే కొంతమంది అడుగుతుంది ఏంటంటే, మేము మార్నింగ్ వాక్ కూడా వెళ్ళొస్తుంటాం, వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటాం. సో ఇవి అయిపోయిన తర్వాత కూడా చేసుకుంటే ఏమైనా మార్పు కనిపిస్తుందా షుగర్ టెస్ట్లో అని? మంచి ప్రశ్న అడిగారండి. మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి రకరకాలైనటువంటి మెట్రిక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి HbA1c, అది లాస్ట్ 2 to 3 మంత్ షుగర్ యావరేజ్ చెప్తుంది. అట్లానే ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ షుగర్. ఫాస్టింగ్ అంటే ఆ పేరులోనే ఉంది కదా, అంటే పరగడుపున ఎర్లీ మార్నింగ్ మనం చెక్ చేసుకునేటువంటి షుగర్ రీడింగ్ ఫాస్టింగ్ షుగర్ అని చెప్పి యూజువల్గా చెప్తా ఉంటాం, ఇది మిగతా పనులు మొదలు పెట్టకుండా. అట్లానే పోస్ట్ ప్రాండియల్ అంటే ఏంటి, ఆహారం తిన్న తర్వాత, యూజువల్గా 2 hours తర్వాత అనమాట. ఇదే కాకుండా మనకి వేరే మెట్రిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలా, టైమ్ ఇన్ రేంజ్ అని, టైం బిలో రేంజ్ అని, టైం అబవ్ రేంజ్ అని చెప్పి, ఇవన్నీ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ కనుక CGMS కనుక వాడుతుంటే కనుక వాడేటువంటి మెట్రిక్స్. అలా కాకుండా చాలామందికి తెలిసినటువంటి షుగర్ మెట్రిక్ ఏంటంటే ఫాస్టింగ్ షుగర్. ఫాస్టింగ్ షుగర్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా నిద్రలేచిన వెంటనే టకిమని చెప్పి ఈ గ్లూకోమీటర్తో షుగర్ రీడింగ్ చెక్ చేసుకుంటే వచ్చేటువంటి రీడింగ్. అలా కాకుండా మీరు CGMS వాడుతున్నా కూడా దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉందనేది. అయితే ఒక 5-10% అటు ఇటుగా ఉంటుంది అంతే, తప్పితే వేరియేషన్ సుమారుగా అయితే కనుక అదే వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ ఫాస్టింగ్ షుగర్ వాల్యూ విషయానికి వచ్చినట్లయితే మీరు గ్లూకోమీటర్ వాడి చెక్ చేసుకున్నా, లేదా ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసుకున్నా, లేకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ని ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా చెక్ చేసుకున్నా కూడా చూసేటువంటి షుగర్ రీడింగ్నే మనం ఫాస్టింగ్ షుగర్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఈ ఫాస్టింగ్ షుగర్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనం ఎంత ఉండాలి అని కనుక చూస్తే కనుక యూజువల్గా మనం టార్గెట్ చేసేది ఏంటంటే 80 to 130 mg/dL టార్గెట్ చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా 70 to మనం 95 కూడా టార్గెట్ చేస్తుంటాం, ఎప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు. కాబట్టి ఆ టార్గెట్ అనేది మారుతూ ఉంటుంది. యూజువల్గా మామూలు అడల్ట్ టైప్ 2 డయాబెటిక్లో కనుక తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్, ఇది రెగ్యులర్ హైపోస్ కాకుండా వేరే కోమాబిలిటీస్ ఏమి సిగ్నిఫికెంట్గా లేనటువంటి వ్యక్తికి మనం 80 to 130 టార్గెట్ చేస్తుంటాం. అట్లా కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్లో అయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఏంటంటే లెస్ దాన్ 95 ఉండేది చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయితే గైడ్లైన్స్ ప్రకారం అయితే 64 వరకు కూడా యాక్సెప్టబుల్, ఇది ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే, కాబట్టి ఏంటంటే మనం ఆ పరిస్థితి ఏంటి దానికి అనుగుణంగా మనం ఆ టార్గెట్ ఫాస్టింగ్ షుగర్ని మనం ఏం చేస్తూ ఉంటాం. ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, మనం ఇది ఎక్సర్సైజ్ ముందు చేయాలా, ఎక్సర్సైజ్ తర్వాత చేయాలా అని చెప్పి. అది ఎక్సర్సైజ్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. బట్ ఈ యొక్క పరిస్థితిలో మనం ఆన్సర్ చేసుకోవాలి కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, యూజువల్గా మామూలు రెగ్యులర్ లైట్ ఎక్సర్సైజ్కి అయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకంటే మన శరీరంలో ఉండేటువంటి షుగర్ని మన యొక్క బాడీ అంటే మజిల్ వాడుకుంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో స్టర్నువస్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే బ్లడ్ షుగర్ పెరిగేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, అడ్రినలిన్, నార్అడ్రినలిన్ ఇట్లాంటివి రిలీజ్ అయ్యి గ్రోత్ హార్మోన్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా రిలీజ్ అయ్యి మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి సందర్భాలు కూడా ఎక్సర్సైజ్ తర్వాత ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ బట్టి ఉంటుంది. బట్ ఇన్ జనరల్ సర్వసాధారణంగా జనసామాన్యానికి తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే, మామూలు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత యూజువల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అని చెప్పి చెప్తాం. కానీ ఇంతకుముందు నేను చెప్పినటువంటి క్యావియట్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి యూజువల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ మనం చెక్ చేసుకోవాల్సి వస్తే ఇది ఒక ప్యాటర్న్ ప్రకారం నిద్రలేసిన వెంటనే చెక్ చేసుకుంటే బెటర్. అప్పుడు మనకేంటంటే కరెక్ట్గా ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది. అలా కాకుండా ఎక్సర్సైజ్ తర్వాతనో లేకపోతే ఆహారం తర్వాతనో తీసుకుంటే ఇట్ మే నాట్ బి ట్రూలీ రిఫ్లెక్టివ్ ఆఫ్ యువర్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ రీడింగ్స్. ఇంకొక అంశాన్ని కూడా మనం ఈ సందర్భంలో చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటంటే మధ్యరాత్రిలో తినేటువంటి అలవాటు ఉంటుంది. వాళ్ళు అంటే ఎక్కువ మందికి ఉండదు ఈ అలవాటు, కొద్దిమందికి మాత్రం ఉంటుంది. అర్ధరాత్రి 1 గంట 2ంటికి లేచి ఓకే వాష్రూమ్కి వెళ్ళడం, అది చేసిన తర్వాత అరే ఆకలేస్తుందని చెప్పి
కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఒక 2 బిస్కెట్లు తింటాం, కొంతమంది అయితే కనుక ఒక అరటిపండు తింటాం, కొంతమంది అయితే పాలు దగ్గర పెట్టుకుని తాగేటువంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. ఇది మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ అంటే షుగర్ ఉండే వాళ్ళకి ఆకలి అనేది ఉంటుంది కదా జనరల్లీ, అందరికీ ఉంటుందండి. ఉంటుందా లేకపోతే అందరికీ ఉంటుంది. షుగర్ ఉండేటువంటి వాళ్ళకి ఏంటి, మీకు ఉండదా నాకు ఉండదా, ఎవరికైనా ఉంటుంది ఆకలి. ఓవర్ ఈటింగ్ అనేది వాళ్ళది. ఓవర్ ఈటింగ్ అనేది వేరు, ఇది ఆకలి అయ్యి అరే మనకి ఏదో ఒకటి తినాలి అనిపించి తినటం వేరు. ఇప్పుడు అలానే ఇంకొక రకంగా కనుక తీసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తారు, రాత్రి ఈ టీవీలో ఓటీటీ సిరీస్లు చూస్తూ రాత్రి 1 గంట దాకా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, 1 గంట 2 దాకా. వాళ్ళు ఏంటి, వాళ్ళు భోజనం కనుక సాయంత్రం 8 చేశారనుకుందాం, పడుకోబెట్టప్పుడు ఏదో ఒకటి తినాలని ఉంటుంది. లేట్ నైట్ వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం యుఎస్ఆర్స్ పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మనకి ఇండియాలోనే ఉంటూ లేట్ నైట్ పనిచేసేటువంటి అలవాటు ఉంటుంది చాలా మంది వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే పడుకోబోయే ముందు పాలు తాగటం, లేకపోతే పడుకోబోయే ముందు స్నాక్స్ తినటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది మిల్క్ తాగితే మంచిగా నిద్రపడుతుందని అది కొంతవరకు నిజమే, కొంతవరకు. ఎందుకంటే అందులో సెరటోనిన్ ప్రొడక్షన్ పెరుగుతుందని చెప్పి ఇట్లా థియరీస్ ఉన్నాయి. ఓకే, కొన్ని రకాలైనటువంటి అమైనో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి. కారణం ఏదైనా సరే అర్ధరాత్రి కానీ లేకపోతే మధ్యరాత్రిలో కానీ ఏదైనా కనుక తిన్నట్లయితే కూడా ఈ ఫాస్టింగ్ షుగర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఐడియల్గా ఫాస్టింగ్ షుగర్ అనేది ఏంటి, 8 hours ఫాస్టింగ్ తర్వాత మాత్రమే చెక్ చేయాల్సిన షుగర్ రీడింగ్ మనం ఫాస్టింగ్ అని చెప్పి ఐడియల్గా అయితే చెప్పుకుంటాం. కానీ మనం డైలీ వ్యావహారిక పద్ధతుల్లో చూసినట్లయితే కనుక ఈ రకరకాలైనటువంటి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చెక్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది, ఎక్సర్సైజ్ ముందు చెక్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది అయితే కనుక మధ్యరాత్రిలో ఏదో ఒకటి తిని పొద్దునే చెక్ చేసుకుని అది ఫాస్టింగ్ షుగర్ అని చెప్పి వాళ్ళు అనుకుంటాం. ఇలా రకరకాలైనటువంటి వేరియేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇన్ జనరల్ నిద్ర లేచిన వెంటనే చెక్ చేసేసుకుంటే మనకి ఒక పని అయిపోతుంది. రెండోది అసలు షుగర్ రీడింగ్ ఎంత ఉంది నిద్ర లేచిన వెంటనే అనేది తెలుస్తుంది. ఇంకొక విషయాన్ని కూడా నేను చర్చించబోతున్నాను. ఏంటంటే అది మిడ్ నైట్ కనుక కొంతమందికి లో షుగర్లు అవుతూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు దానికి ఆ షుగర్ క్రేవింగ్స్ లేకపోతే ఫుడ్ క్రేవింగ్స్ వచ్చి వాళ్ళు రిఫ్లెక్స్గా ఫుడ్ తింటాం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఇది లో షుగర్ మిడ్ నైట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ అవుతున్నటువంటి వాళ్ళు. అలానే ఇంకొంతమంది ఏంటంటే రాత్రిపూట ఇచ్చేటువంటి షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ డోస్ ఎక్కువైనా లేకపోతే రాత్రి తీసుకునేటువంటి షుగర్ టాబ్లెట్స్ పవర్ ఎక్కువైనా ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్స్ లో షుగర్ కావటం లేకపోతే మిడ్ నైట్ లో షుగర్ కావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి నిద్రలో ఉండేటప్పుడు ఆ మిడ్ నైట్ లో లో షుగర్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఏం సిమ్టమ్స్ తెలుస్తుంది. సో కొన్నిసార్లు అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అందుకని చెప్పి మనం సరైనటువంటి మందులు వాడుకోవాలి, సరైనటువంటి డోసెస్లో వాడుకోవాలని చెప్పారు. సో అలా ఎర్లీ మార్నింగ్స్ లో షుగర్ అయ్యేటువంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే పొద్దున్న లేచిన తర్వాత షుగర్ రీడింగ్ చెక్ చేసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రిలో లేకపోతే ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనేమో లో షుగర్ అవ్వటం, దానివల్ల శరీరంలో కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ కావటం, దానివల్ల వీళ్ళు పొద్దున్న లేచిన తర్వాత 7కి షుగర్ లేకపోతే 6కి షుగర్ రీడింగ్ చెక్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు, అరే నా షుగర్ ఎక్కువగా ఉంటుంది కావాలి అంటే రాత్రిపూట నేను తీసుకునేటువంటి మందుల పవర్ సరిపోవట్లేదని చెప్పి వీళ్ళు కొంతమంది సొంతంగానే వాళ్ళు టాబ్లెట్స్ పవర్ పెంచేయడం, ఇన్సులిన్ పవర్ పెంచేసుకోవడం చేస్తారు. ఇది చాలా తప్పు. ఇలా అవుతుంటే ఏం చెక్ చేసుకోవాలంటే మిడ్ నైట్లో ఏమైనా లో షుగర్ అవుతుందా అని చెప్పి వీళ్ళు షుగర్ రీడింగ్ చెక్ చేసుకోవాలి. అవసరమైతే 1 గంటకో 2 లెగిసి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సిజిఎంఎస్ లాంటివి వాడుతున్నటువంటి వాళ్ళకైతే కనుక అవసరం ఉండదు, ఎందుకంటే అదే చెక్ చేస్తుంది, మనం ట్రాక్ చేయొచ్చు. అలా కాకుండా మామూలుగా గ్లూకోమీటర్ మాత్రమే వాడేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు మిడ్ నైట్ ఒకసారి లెగిసి అరే మనకి ఏమైనా లో షుగర్ అవుతుందని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పడుకున్నప్పుడు నిద్రలో చాలామందికి అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు, వాళ్ళు ఆ పని పాపం నిద్రపోతూ ఉంటారు, వాళ్ళకి లో షుగర్స్ అవుతాయి. లో షుగర్స్ అయినప్పుడు నిద్రలో చాలా డేంజరస్. నాక్టర్నల్ హైపోగ్లైసీమియా అనేది చాలా డేంజరస్. మెడికల్ భాషలో నాక్టర్నల్ హైపోగ్లైసీమియా అంటాం. ఇది రాత్రిపూట వచ్చేటువంటి లో షుగర్స్. దట్ క్యాన్ లీడ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకు తెలియకుండానే లో షుగర్ అయితే మనం దాన్ని రెస్పాండ్ కాకపోతే ఏమవుతుంది, ఆ డ్యూరేషన్ ఆఫ్ లో షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది, డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలా డ్యామేజ్ ఉంటుంది, మనకి బ్రెయిన్ సెల్స్ చచ్చిపోవటం, దానివల్ల డిమెన్షియా లాంటి సమస్యలు రావటం, కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, అట్లానే మన శరీరంలో ఎరిథ్మియాస్ రావటం అంటే గుండె కొట్టుకునేటువంటి విధంలో మార్పులు రావటం, అట్లానే హార్ట్ అటాక్స్ రావటం, థ్రాంబోటిక్ టెండెన్సీ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే లో షుగర్ అవుతుందో. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి తెలియకుండా కూడా లో షుగర్ అవ్వచ్చు.
అటువంటి లో షుగర్ అనేది ప్రాణాంతకం కూడా కావచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇటువంటి సందర్భంలో CGMS తోటి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? సిజిఎంఎస్ అనేది ఏంటి, మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి, అది యావరేజ్ ఎలా ఉంటుంది, వీటన్నిటి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని ఒక చోట క్రోడీకరించి మనకి ఇచ్చేటువంటి సాధనమే సిజిఎంఎస్. అలానే ఎవ్రీ 15 minutesకి షుగర్ రీడింగ్స్ అది తీయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. అది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో షుగర్ని చెక్ చేస్తుంది. కాబట్టి మనం సిజిఎంఎస్ని ఇటువంటి డౌట్ఫుల్ సినారియోస్లో వాడుకోవాలి. ఎన్ని డేస్కి ఒకసారి ఏదన్నా చేంజ్ చేసుకోవాలి? అది యూజువల్గా 2 weeksకి ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మార్కెట్లో 2 weeks పాటు లాస్ట్ అయ్యేటువంటి సిజిఎంఎస్ సెన్సర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ సెన్సార్ పెట్టేసుకుంటే మనం రీడర్తో కానీ లేకపోతే మన ఫోన్లో యాప్తో కానీ మనం రీడింగ్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకుంటాం. తద్వారా మనం మెడికేషన్స్ని అడ్జస్ట్ చేసుకుంటాం. అవసరమైతే ఆ లో షుగర్ అవుతున్నట్లయితే కనుక దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలో మనం తెలుసుకుంటాం. అది ఏ టైంలో పెరుగుతున్నాయో తెలుసుకుంటాం. యావరేజ్ ఎంత ఉంటుందో తెలుసుకుంటాం. అట్లానే మనం డ్రైవింగ్కి సేఫా కాదో తెలుసుకుంటాం. అట్లానే ప్రిక్ అంటే ఈ పెయిన్లెస్గా ప్రిక్ని అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి తెలుసుకుంటాం. ఇవన్నీ చాలా వరకు సాధ్యపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫాస్టింగ్ షుగర్స్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి.